ఈ మధ్య కాలంలో ఎవరిని చూసినా కూడా వెయిట్ గెయిన్ అవుతున్నారు. అంటే ఇది 30, 40స్‌లో ఉన్నవాళ్ళు కాదు. ఈవెన్ ఫిఫ్త్ క్లాస్‌లో ఉన్న అబ్బాయిని, అమ్మాయిని చూసినా కూడా వెనకాల ఒక పెద్ద బ్యాగేసుకొని తిరుగుతారు. ముందర కూడా అలాంటి సేమ్ ఒక బ్యాగ్ ఉంటుంది. అదే పెద్ద పొట్ట అనమాట. సో, ఇది ఎందుకు జరుగుతుంది అంటే, చిన్న ఏజ్ వాళ్ళకేమో వాళ్ళ పేరెంట్స్ మమకారంతో మరీ కోరి కోరి వాళ్ళకి తినిపిస్తూ ఉంటారు. సో, అక్కడ ఓవర్ ఫుడ్ వచ్చేస్తుంది. పెద్ద ఏజ్ వాళ్ళు క్రేవింగ్స్‌తో ఎక్కువ తింటూ ఉంటారు. అంటే మైండ్‌ఫుల్ ఈటింగ్ కాకుండా క్రేవింగ్స్‌తో. అంటే మనం ఎలా అయితే బ్యాంక్‌లో బ్యాలెన్స్ షీట్, మన ఆఫీస్‌లో బ్యాలెన్స్ షీట్ మెయింటైన్ చేస్తామో, అలాగే మన డైట్ క్యాలరీస్ బ్యాలెన్స్ షీట్ మెయింటైన్ చేయాలి. అంటే ఒకరోజు మన ఫిజికల్ యాక్టివిటీస్ ఏంటి? దానికి ఎన్ని క్యాలరీస్ ఫుడ్ కావాలి? మనం తీసుకునే ఫుడ్ ఇంటేక్ ఎంత ఉంది? దాంట్లో ఎన్ని క్యాలరీస్ వస్తున్నాయి? ఈ రెండిటి మధ్య ఈక్విలిబ్రియం మెయింటైన్ అవ్వాలి. ఈ ఈక్విలిబ్రియం ఎప్పుడైతే మిస్ అవుతుందో, అప్పుడు క్యాలరీ డిపాజిట్స్ పెరిగి, ఫ్యాట్ బర్న్ అవ్వకుండా ఒబేసిటీకి దారి తీస్తుంది. సో, ఇక్కడ 2 రకాలుగా మనం మన ఎమోషన్స్ మిస్ అవుతున్నాం. రైట్? అంటే మైండ్‌ఫుల్ ఈటింగ్ కాకుండా క్రేవింగ్స్‌తో ఈటింగ్ చేస్తూ ఉంటాం. అది మనం రెస్టారెంట్‌కి, పార్టీకెళ్ళినప్పుడు లేదా ఏదైనా ఫంక్షన్‌కెళ్ళినప్పుడు. సో, ఇలాంటి వాటి నుండి మనం బయటపడడానికి ఒక సింపుల్ టెక్నిక్ ఏంటంటే, మార్నింగ్ మీరు ఏం చేయాలంటే ప్రోబయోటిక్ మిల్క్‌ని మీ బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకొనాలి. దీనికి చేయాల్సిన సింపుల్ టెక్నిక్ ఏంటంటే, ముందు రోజు నైట్ ఒక 250 ఎంఎల్ కంట్రీ కౌ మిల్క్ తీసుకోండి. దాన్ని బాగా కాచి దాంట్లో 4 ఇంగ్రీడియెంట్స్ వేయాలి. ఒకటొచ్చేసి 2 బాదాం, రైట్? తర్వాత 2 డ్రై డేట్స్. ఓకే. తర్వాత 3 అంజీర్ పళ్ళు, అదేవిధంగా 3 వాల్‌నట్స్. ఈ 4 ఫ్రూట్స్‌ని రైట్ డేట్స్‌లో సీడ్స్ తీసేసి ఆ మిల్క్‌లో వేసేయండి. వేసేసి దాని మీద మూత పెట్టి ఓవర్‌నైట్ సోక్ చేయండి. నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే బ్రష్ చేసుకున్న తర్వాత మీరు బ్రేక్‌ఫాస్ట్ చేసే టైంలో ఆ ఫ్రూట్స్ తీసేసి మిక్సీ జార్‌లో వేసి కొన్ని వాటర్ ఏసి ఆ ఫ్రూట్స్‌ని మంచిగా మ్యాష్ చేయండి. తర్వాత కొద్ది కొద్ది మిల్క్ ఏస్తూ కంప్లీట్ మ్యాష్ అయ్యేటట్టుగా చూసుకోండి. సో, పుట్ టుగెదర్ అంతా కూడా మీకొక హాఫ్ లీటర్ క్వాంటిటీ వచ్చేస్తుంది. అది హ్యాపీగా తాగేసేయండి. మీరు ఆల్‌మోస్ట్ 1 వరకు ఎటువంటి ఫుడ్ లేకుండా హ్యాపీగా మీ వాట్ యూ కెన్ సే డేని మూవ్ చేయొచ్చు. ఒకవేళ ఇనీషియల్ డేస్‌లో మధ్యలో ఆకలి వేస్తే ఏంటి? సింపుల్, మీ బ్యాగ్‌లో 2 క్యారెట్, 2 క్యుకుంబర్ పెట్టుకోండి. ఒకవేళ ఆకలి వేస్తే వాటిని తినేసేయండి. లేదు మీ లంచ్‌కి ఎగ్జాక్ట్ హాఫ్ అన్ అవర్ ముందు ఈ క్యారెట్, క్యుకుంబర్ తినేసేయండి. దీని ద్వారా ఏమవుతుంది, మీ అపెటైట్ పెరుగుతుంది. ఎట్ ద సేమ్ టైమ్ ఫైబర్ మీ బెల్లీలోకెళ్తుంది కాబట్టి, మీ టమ్మీలోకెళ్తుంది కాబట్టి, మీ డైజెషన్ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా అవుతుంది. మళ్ళీ మీకు డౌట్ రావచ్చు. సరే ఇది బ్రేక్‌ఫాస్ట్ తిన్న తర్వాత, బ్రేక్‌ఫాస్ట్ ముందా? నేను మళ్ళీ చెప్తున్నాను. బ్రేక్‌ఫాస్ట్‌ని కంప్లీట్ స్కిప్ చేయండి. మీ ఫర్మెంటెడ్ ఫుడ్ ఇడ్లీ, దోస ఇయన్నీ పక్కన పెట్టేసి, కొద్ది రోజులు మీరు ఎప్పుడైతే వెయిట్ లాస్ ప్రోగ్రామ్‌లో ఉంటారో, అప్పుడు ఈ ప్రోబయోటిక్ మిల్క్‌ని తీసుకోండి. ఇది హ్యాపీగా సరిపోతుంది. ఒక 7 డేస్ మీకు ఏమైనా ఇబ్బందవ్వచ్చు. అయినప్పుడు నేను చెప్పాను గదా! ఈ 2 క్యారెట్, 2 క్యుకుంబర్ ఎన్ని సార్లైనా తినొచ్చు ఇబ్బందేం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 8:00 ప్రోబయోటిక్ మిల్క్ తాగారనుకోండి, 10:00 ఆకలేస్తే 2 క్యారెట్, 2 క్యుకుంబర్ తినండి. మళ్ళీ 11:30కి ఏస్తే మళ్ళీ తినండి. మళ్ళీ లంచ్‌కి ముందైనా సరే పర్లేదు హ్యాపీగా తినేసేయండి. ఎన్ని సార్లైనా తినొచ్చు. సో, ఈ ప్రోబయోటిక్ మిల్క్ అనేది మీ గట్ హెల్త్‌ని కాపాడుతుంది. అంటే మనం ఎన్నో సంవత్సరాల నుంచి యాంటీబయాటిక్స్ వాడుతుంటాం. దాని ద్వారా మన ఇంటెస్టైన్‌లో ఉండే యూజ్‌ఫుల్ బ్యాక్టీరియాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కిల్ అవుతాయి. తద్వారా మీ డైజెషన్ దెబ్బతింటుంది. రైట్? సో, మీ గట్ హెల్త్ అనేది ఇంబాలెన్స్‌లోకెళ్తుంది. సో, దాన్ని మళ్ళీ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి మనం ఏం చేయాలి అంటే, ఇలాంటి ప్రోబయోటిక్ మిల్క్‌ని ఒక 1 మంత్ రెగ్యులర్‌గా మీరు తీసుకొని చూడండి. అంటే ఇది స్టార్ట్ చేయడానికి ముందు మీ బ్యాక్టీరియల్ కౌంట్ చెక్ చేయించుకోండి ల్యాబ్‌కెళ్ళి. 1 మంత్ తర్వాత మళ్ళీ చెక్ చేయండి. సో, ఇది ప్రాక్టీస్ చేసి మీ రెస్పాన్సెస్ ఎలా ఉందో కామెంట్‌లో తెలియచేయండి. థాంక్ యూ.